రైట్. ప్రతి ఒక్క విషయం కూడా భయభ్రాంతులకి గురి చేస్తోంది, వణికిస్తోంది. ప్రస్తుతం మా సభ్యుడు నరేష్ మాట్లాడుతున్నారు ఈ డ్రగ్ కేసులో రోజుకొక విషయం బయటకు రావడంపై. అయితే ప్రధానంగా ఈ ఇష్యూ హైదరాబాద్లో ఓపెన్ అయినప్పుడు కేవలం ఫిలిం ఇండస్ట్రీయే కాదు, కొన్ని స్కూల్స్, కొన్ని అదర్ సెక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా, అదర్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కడైతే మనీ ఉందో, పవర్ ఉందో, అమాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి బలవడం జరిగింది. ఇది ఫ్యాక్ట్. అయితే మేము 2 అప్పీల్ చేస్తున్నాం. ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇది కొంతమంది ఇండివిజువల్ సమస్య కానీ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయిన సమస్య కాదు. ఇది మేము స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి సాధారణంగా సినిమా ఇండస్ట్రీ పాపులారిటీకి ప్రజలకు సంబంధించింది కాబట్టి ఫోకస్ మేము వస్తున్నాం ఈరోజు. ఈరోజు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని నీట్గా డీల్ చేస్తుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. పోలీసులు వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి పేర్లు డిక్లేర్ కాలేదు మాకు తెలిసి ప్రభుత్వం దగ్గర నుంచి. కానీ ఇవాళ పొద్దున్నుంచి చూస్తున్నాం, చాలామందిని వాళ్ళ ఫోటోలు వేసి వీళ్ళంతా కూడా ఈ లిస్టులో ఉన్నారని కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బయటకు వస్తుంది. ఇది కుటుంబాలని మానసికంగా కృంగతీస్తూ, ఆర్టిస్టులు దెబ్బతీస్తూ, తన కెరియర్ దెబ్బతీస్తూ, సినీ పరిశ్రమను కూడా దెబ్బతీసే పరిస్థితి ఈ రోజున ఇటువంటి ప్రకటనల ద్వారా వస్తుంది. వెయిట్ చేద్దాం. అఫీషియల్గా పేర్లు బయటకు వస్తే మాట్లాడతాం. పొద్దున్నే చూసాం, ఆయన సుబ్బరాజు చెప్తున్నాడు ఏమని వచ్చింది నోటీసు అతను ఓపెన్గా మాట్లాడుతున్నాడు. నోటీస్ వచ్చింది, ఎంక్వైరీకి రమ్మని నోటీస్ వచ్చింది తప్ప నువ్వు తప్పు చేశావు నేను శిక్షిస్తావు రమ్మని చెప్పలేదు. పొద్దునే ఆ అబ్బాయి యంగ్ హీరో తనీష్కు అతను మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. కొంతకాలం క్రితం అతని తండ్రి చనిపోవడం, ఇటువంటి ఎన్నో సమస్యలు. మేము మనుషులమే, మాకు ఎమోషన్స్ ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మీడియా ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి భాగంగానే ఉంది, సపోర్ట్గా ఉంది. మేము మీడియాని కండెమ్ చేయట్లేదు. కానీ ఈ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా కొంచెం సమన్వయం పాటించి దయచేసి అనుమానాస్పదం అనేటువంటి దీంట్లో కూడా పేర్లు ఇట్లా అనౌన్స్ చేయొద్దని చెప్పి మేము అపీల్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క డ్రగ్ పెడలింగ్ అనేది పెద్ద ఇష్యూ. ఇది భారతదేశం అంతా, ప్రపంచం అంతా జరుగుతోంది. దీన్ని కర్బ్ చేయడానికి ప్రభుత్వాలు ఫైట్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫైట్ చేస్తుంది. కాబట్టి ఆ ఫైట్లో భాగంగా మా కూడా ఖచ్చితంగా సినీ పరిశ్రమ కూడా నిలబడుతుంది. మేము ఆ ఫైట్లో భాగంగా ఉంటాం. మా వంతు, మా పాపులారిటీ కానీ మా యొక్క క్రియేటివిటీని ఉపయోగించి ఎంతోమంది చిన్నపిల్లల భవిష్యత్తు పాడు కాకుండా మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందాక శివాజీ గారు చెప్పినట్టు అట్లా మా వాళ్ళు ఎవరైనా ఉన్నా కౌన్సిలింగ్ చేయడానికి కూడా ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ బికాస్ ఆర్టిస్టుల మీద ప్రధానంగా ఈ రోజున ఫోకస్ ఉంది. ఇవాళ వచ్చిన చాలామంది పేర్లు, ఫోటోలు కూడా తప్పు వచ్చినాయి. ఇదంతా కూడా ఎక్కడో లీకేజ్ ద్వారా వచ్చినాయి. కాబట్టి వీటిని ప్రజలకు కూడా అపీల్ చేస్తున్నాం. వీటిని మీరు వాస్తవాలని తీసుకొని దయచేసి, ఎందుకంటే ఇండస్ట్రీ 30,000 మంది అయితే సినిమా థియేటర్లు
బఠానీలు అమ్ముకునే వాళ్ళు సినిమా థియేటర్లో బఠానీలు అమ్ముకోవడం కలిపితే లక్షల మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మానసికంగాను ఆర్థికంగాను దెబ్బపడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు దయచేసి వన్స్ అగైన్ ముక్త కంఠంతో మేమందరం కూడా వి అపీల్ నాట్ టు మేక్ ఫాల్స్ ప్రాపగెండాస్ అగేన్స్ట్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మరొక్కసారి లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్కి సంబంధించిందే తప్ప ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. ఇండస్ట్రీ ఏ విధంగానూ కూడా దీంట్లో మేము మా భాగం లేదు. కాబట్టి we request to stop this campaign of focusing the wrong people and declare kind of people focused. Thank you.